సో ఇలా లైనింగ్ని జాయిన్ చేసుకొని సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో ఇలా నీట్గా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది నాది షాపు. ఈ షాప్ మీద సౌండ్. సో నాకు ఈ వాయిస్ ఓవర్ ఇచ్చుడు ఇవన్నీ రావు. ఓకేనా? సో నేను డైరెక్ట్ వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు ఈ షోల్డర్ నుంచి ఇలా ఇలా బ్యాగ్లో ఒక టాకా వేసుకోవాలి. ఓకేనా? సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు నడుము పట్టి వేసుకోవాలండి. ఓకేనా? సో ఇలా కూర మనకి ఎడమ చెమ్మకాన ఇట్లా ఇటు సైడ్ ఉండాలి. ఈ టాకా వేసిన తర్వాత దగ్గర ఒక ప్రిల్ పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ సో ఇలా చేసేయడమే, ఏం లేదు. మళ్ళీ దీన్ని ఇలా నీట్గా వేళ్ళతోటి అని మనకి పని మొత్తం ఇలా అనుకుంటూ నీట్గా దీనిపైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మనం దీని మీద ఉక్స్ పట్టి వేసేద్దాము. ఇలా మనము పైన ఇట్లా గల్లా ఫోల్డింగ్ చేసినాం కాబట్టి సో ఇలా వేసుకొని ఇలా ఏం లేదు. సో ఇలా వేసేయడమే, చాలా ఈజీ అండి. ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ కుట్టడము చాలా అంటే చాలా ఈజీ. నార్మల్ బ్లౌజ్తో కంపారిజన్ చేస్తే సో మన కటింగ్ అర్థం కటింగ్ రాక కొత్తలు అమ్ము అని భయపడతాం, కానీ ఒకసారి మనకు అలవాటు అయిందంటే చాలా అంటే చాలా ఈజీ. సో ఇలా ఈ క్లాత్ మొత్తం లోపలికి ఇలా సో మలిచేయండి. ఓకేనా? సో ఇలా చూసారు కదా. సో ఇలా ఓకేనా? సో ఇప్పుడు ఇలా హెమ్మింగ్ చేసుకోవడమే, ఏం లేదు. చూసారా? సో ఇదండి బ్యాక్. సో ఇంకొకటి మనం దీన్ని బట్టి ఇంకొకటి ఇలా సో ఇలా వేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ తీయడం, ఏం లేదు. ఇప్పుడు ఈసారి ఏం చేయాలంటే సో ఇలా వేస్తూ మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎక్కడ పెట్టినా ఇంకో ఇలా క్లాత్ని ఇలా సెట్ చేసుకొని ఇలా కొంచెం నీట్గా సర్దుకొని సో ఇలా ఇలా చేయడం అండి, ఏం లేదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మంచి మంచి వీడియోస్ కటింగ్స్ అన్నీ వస్తాయి. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని సో ఇలా నీట్గా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్స్ గల్లా రౌండ్స్ తిరిగే దగ్గర ఇలా చిన్నగా టాకాలు వేసుకోండి. వేసుకుంటే ఏమైందంటే సో మనకి ఈజీగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయడమే, ఏం లేదు. సో వీళ్ళు నాకు పైపింగ్ ఏమని చెప్పలేదండి. సో పైపింగ్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ నాకు చెప్పలేదు. సో కస్టమర్ ఇష్టం కాబట్టి మనం ఏం సో వాళ్ళు చెప్పినట్టే మనం స్టిచ్ చేయాలండి. ఓకేనా? కస్టమర్ ఇష్టం బట్టే ఉంటుంది, మన ఇష్టానికి మనం కుట్టద్దు. ఓకేనా? కాకపోతే మనం సజెస్ట్ చేయాలి, మనం వాళ్ళకి చెప్పాలి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు వేసుకుంటారు, లేదంటే లేదు. ఓకేనా? సో ఇలా నీట్గా చేతితోటి లైనింగ్ అనేది బయటికి ఇలా కనబడకుండా పైనుంచి ఒక పుట్టు వేసుకోవాలి. ఈ మూల తిరుగుడికి వస్తే మీకు వచ్చినాక నీడి లోపలికి అని సో ఇలా ఒక్క నిమిషం అండి, దారం దిగింది. సో ఏదైనా మనం పని నేర్చుకున్నప్పుడు సో ఒక పనిలా అది ఏ పనైనా కానివ్వండి మనకి రిగ్రెట్స్ అనేది చాలా కామన్. ఓకేనా? సో ఒకరి నుంచి
అమ్మో ఎన్ని చేస్తుందేమే అని చెప్పేసి అంటారు, ఏదో అంటారు, ఏమేమో అంటారు. సో అవన్నీ మనసుకు తీసుకోవద్దు. తీసుకుంటే మనం ఒక నిమిషం కూడా సమాజంలో బ్రతకలేమండి. ఓకేనా? ఎలా ఉన్నా పక్క వాళ్ళకే కష్టం. మనం పని చేసినా పక్క వాళ్ళకే కష్టం, పని చేయకపోయినా పక్క వాళ్ళకే కష్టం. అదేంటో ఏంటో వాళ్ళ లైఫ్ వాళ్ళ గురించి ఆలోచించకుండా పక్క వాళ్ళ లైఫ్ గురించి బాగా ఆలోచిస్తారండి. ఓకేనా? సో ఇలా టాప్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఇలా చేతితోటని చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇలాని సో ఇలా లైనింగ్ని మంచిగా ఇలా నీట్గా అనుకోవాలి. ఎలా అంటే అస్సలు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా ఇలా నీట్గా సో స్టిచ్ చేయాలి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. ఓకేనా? కట్ చేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ షోల్డర్కి ఇలా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక టాక్ వేయాలి బ్యాక్ పార్ట్. ఓకేనా? సో ఇలా మనకి అలవాటు అయిందంటే మనకు ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది చెప్తూ ఉంటుంది మనం ఎలా కుట్టాలి ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో ఏదైనా ప్రాక్టీస్లో అలవాటు అయిద్దండి. సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ నడుపట్టి కోసం ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకుంటానండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఓకే? సో ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకొని ఏం లేదు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడం ఈజీ. దీన్ని ఇలా ఇక్కడ ఒక ప్రిల్ పెట్టేసి దీన్ని ఇలా కుట్టేసి ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ చేయాలండి. ఓకేనా? పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా. ఇలా వేళ్ళతో తరుముకుంటూ నీట్గా కుట్టు కూడా నీట్గా రావాలండి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇలా తీసుకొని ఇది ఉక్స్ పట్టి అయిపోయింది కదా. ఇప్పుడు మనం రివర్స్ వేసేది కాజా పట్టి కదా మనకి. ఓకేనా? సో మెయిన్ క్లాత్ తోటి వేద్దాం మనము కాజా పట్టి, అప్పుడు నీట్గా ఉంటుంది బ్యాక్ ఓపెన్ కాబట్టి. ఓకేనా? సో లైనింగ్తో వేసినంత బాగోదు. ఇలా నీట్గా మంచిగా కట్ చేసుకొని ఇక్కడ మనం గల్లం మలుచుకున్నాం కాబట్టి సో ఇక్కడ మలుచుకోవాలి. ఇక్కడ మలుచుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలానే మలుచుకోవాలి. కుట్టడం చాలా రకాలు ఉంటుందండి. ఒక్కొక్కరు స్టిచ్చింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి సో ఇలా ఓకేనా మనకి పైన వేసిన కుట్టు అనేది కనపడకుండా ఇలా నీట్గా ఇలా ఓకేనా ఇలా నీట్గా ఒక నిమిషం అండి. ఇలా వేళ్ళతో గట్టిగా ఇప్పుడు ఇలా ఒకటి వేసేయండి. ఓకేనా? సో ఇలా వేసిన తర్వాత అంతే, ఏం లేదు. ఓకేనా? సో చూసారు కదా. సో ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. సో ఫ్రంట్ ఎలా మనం స్టిచ్ చేయాలో చూపిస్తాను మీకు నేను. సో నేను కూడా ప్రిన్స్ కట్టు సో యూట్యూబ్లో చూసే చాలా మట్టుకి నేర్చుకున్నానండి. నాకు నేర్పించిన ఆమె అంత పర్ఫెక్ట్గా అయితే ఏం నేర్పించలేదు. ఓకేనా? సో ఎందుకంటే వాళ్ళు నేర్పించే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి అన్నీ చెప్తే ఎక్కడ పెద్దగా అయిపోతారో, మా అంత టైలర్లు ఎక్కడ అవుతారో అని చెప్పేసి చాలా వరకు నిజంగా చెప్తున్నానండి.
అసలు సారీ, ఇక్కడ నేను గల్ల రివర్స్ వేసుకోవాలి. సో అస్సలు కరెక్ట్గా చెప్పారండి. నాకు ప్రాక్టీస్ అనేది, నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాత్రమే సో నేను ఆమె నేర్పించిందండి బయట. కానీ డిజైన్స్ అన్నా లేదంటే చంక ఇలా కొలతలు తీసుకోవడము, బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఇలా బోట్ నెక్, రింగ్స్ కట్టు, సో ఇవేమీ రావు అసలు. జస్ట్ ఒక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అంతే. ఏ డిజైన్స్ రావు, ఏమంటే అసలు ఏ డిజైన్స్ రాకపోతుండే అన్నీ. తర్వాత నాకు నేను ఇంట్రెస్ట్ పెట్టుకొని యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ సో అలా నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ సో చేశానండి. ఎందుకంటే మనకు ఒక పని ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటి రావాలి అని అంటే 100% ఇప్పుడు కస్టమర్ బ్లౌజెస్ ఉన్నాయండి. సో మనము 100%గా మంచిగా సాటిస్ఫైగా కుట్టాలి అంటే సో వాళ్ళు కస్టమర్ బ్లౌజులు కుట్టడం స్టార్ట్ చేసినామంటే మనకి ఈ డిజైన్ కావాలి, ఆ డిజైన్ కావాలని చెప్పేసి వస్తారు. మనం అప్పుడు నాకు రాదు, నేను కుట్టలేను అని అంటే సో మనకు కస్టమర్స్ రారండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసు కదా మీకు. సో అన్నీ వచ్చిన వాళ్ళకి దగ్గరనే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తారు. ఓకేనా. మళ్ళీ మనకి కొంచెం అని ఇంకా నేను ఏం చేశానంటే యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ నా బ్లౌజ్ల మీద స్టార్ట్ చేశానండి. ఎందుకంటే ఇంకా ఫస్ట్ మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటి, మన బ్లౌజ్లే కదా. సో అలా మన బ్లౌజ్లోనే కుట్టుకుంటూ నా బ్లౌజ్ల మీద ట్రయల్స్ వేసుకుంటూ అలా సో చేశాను. చేసిన తర్వాత ఏది ఈజీ వే అనిపిస్తే అట్లా నేర్చుకున్నాను నేను. ఓకేనా. మీరు కూడా అలాగే నేర్చుకోండి. సో ఇప్పుడు ఇలా నీట్గా బ్లౌజ్ని మంచిగా లైనింగ్ అటాచ్ చేసుకోండి చేతులతో ఇలా అనుకుంటూ. ఇలా అనుకుంటూ నీట్గా ఇలా స్టిచ్ చేస్తూ ఇలా నీట్గా. ఓకేనా. ఇంకో ఇలా కష్టం లేనిది ఏ పని రాదండి. కష్టం ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈజీగా అయితే ఏది రాదు. నాకు తెలిసినంత మట్టుకి అయితే సో ఈజీగా ఏ పని రాదు అండి. కష్టం ఉంటేనే ఏదైనా మనకు వస్తుంది, అది చిన్న పనైనా పెద్ద పనైనా. ఓకేనా. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా. సో మార్కింగ్ ప్రకారం ఇలా ఒక స్టిచ్ అయితే వేయండి. ఓకేనా. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఎలా మార్కింగ్ వేసుకున్నామో డాట్స్ దగ్గర సో అలా రెండు సైడ్లు అలా వేసి. ఓకేనా. అలా వేయడం వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ రాకుండా ఉంటుంది మనకి. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా చాలా రకాలుగా కుడతారండి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సేమ్ మళ్ళీ యాజ్ టీస్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. సాగదీయద్దు. ఓకేనా. ఎటు సాగదీయద్దు, ఎట్టి పరిస్థితులలో సాగదీయద్దు. ఇలా
ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ అయితే వేయండి. ఇలా చూసారు కదా, ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగే సో కట్ చేసుకొని ఇలా కుట్టండి. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం మనం, ఓకేనా. సో లైనింగ్ సపరేట్ కట్ చేయడం, ఇలా కట్ చేయడం వల్ల మనకి జాయిన్ చేసేటప్పుడు పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. ఇలా అయితే ఫ్రీగా కుట్టేస్తారు. ఇలా కట్ చేయాలి, ఇలా కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఎలా ఉందో అలా కుట్టేసుకోవడమే మళ్ళీ మనం. బట్ ఇక్కడ కుట్టుకునేటప్పుడు జాగ్రత్త అండి. సో ఎలాంటి ఎట్టి పరిస్థితులలో దీన్ని ఏ షేప్ ఉందో ఆ షేప్ని మనం అలానే కుట్టుకోవాలి, ఓకేనా. కొంచెం కూడా క్లాత్ అనేది సాగదీయద్దు. ఇలా సో చూసారు కదా, ఇలా మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ చేయండి. చూసారు కదా, సో ప్రిన్స్ కట్ ఎంత బాగా అంటే బాగా వచ్చిందో, ఓకేనా. సో ఇంకో ఓకేనా, ఇలా ఇప్పుడు మనం దీనికి నడుం పట్టి వేసేద్దాం, ఓకేనా. నడుం పట్టి వేయడమే అండి, ఏం లేదు. ఇలా చాలా త్వరగా అయిపోద్ది ఇది. నేను మీకు ఇలా చూపించడం కోసం నిదానంగా ఫిట్ చేస్తున్నా. ఈ బ్లౌజ్ని మీరు హాఫ్ అన్ అవర్లోనే కుట్టేశారు. మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చి చేయగలిగినప్పుడు. సో మనకి నడుం పట్టి కొంచెం తక్కువ పడ్డది, దాన్ని ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుందాం మనం, ఓకేనా. ఏం లేదండి, ప్రాక్టీస్ దేనికైనా నేను ఒకటే చెప్తాను, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, ప్రాక్టీస్. సో ఈ రెండు మనకి ఉండాలి, అప్పుడే ఏ పనిలోనైనా సక్సెస్ అవ్వగలుగుతాం, ఓకేనా. సో ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని దీన్ని ఇక్కడ జాయిన్ చేసేయండి, తక్కువ పడ్డ దగ్గర ఇలా ఆపోజిట్లో పెట్టేసి ఇలా పెట్టి సో ఇలా కట్ చేయడం ఏం లేదు, ఓకేనా. ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేయండి, అయిపోద్ది. అంతే అండి. సో చూసారు కదా, ఓకేనా. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి, ఓకేనా. దీన్ని ఇప్పుడు దీనిలో పక్కన పెట్టేసి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందాం. హ్యాండ్స్కి చంకపిల్లికలు అనేది కట్ చేసుకున్నాం కదా. సో ఎవరికైనా నేను చెప్పాను కదా, సో 7 కంటే ఎక్కువ నడుం లూజ్ చంక లూజ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చంకపిల్లికలు అనేవి పడతామండి. అవి ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందే. ఇంకా సో ఆప్షన్ లేదు, ఖచ్చితంగా వేసుకోవాలి. ఇలా చంకపిల్లికలు ఇలా వేసి ఇలా ఇలా కుట్టడమే, ఏం లేదు. ఇలా కుట్టుకుంటూ నీట్గా చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ని సో దేని దానికి సపరేట్ చేసుకుందామండి, ఓకేనా.
ఇప్పుడు మనకి సో ఇది మనకి మంచి సైడ్ కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఇలా రివర్స్లో వేసుకోవాలండి. ఓకేనా?